జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు చిక్కారి రామారావు, వైకాపా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ పట్టణ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పకుర్తి లోవకుమ, వైకాపా పాయకరావుపేట బీసీ సెల్ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బొడ్డు శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, చోడవరం సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్, విజయవాడ డివిజన్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. బుద్ధ మురళి, పెతకంశెట్టి వివేక్, కొనతాల విశ్వామిత్ర. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాండ్రేగుల నూకరాజు, సర్పంచ్, వాడ్రాపల్లి గ్రామం, మునగపాక మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సత్యదేవ్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ డాక్టర్ బొడ్డెడ లక్ష్మీ నరసింహారావు, ఎండి, ఎంహెచ్ఏ, సిసిసి ఎండి, PGDPH, AMPH, Indian School of Business. నమస్కారం, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా న్యూస్ లో హెడ్లైన్స్. విశాఖలో కోవిడ్ వార్డుని పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. కోవిడ్ బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్న రాజ్యసభ సభ్యులు. నిరాడంబరంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు జన్మదిన వేడుకలు. కుటుంబ సభ్యుల నడుమ కేక్ ని కట్ చేసి అభిమానులకు అందించిన డాక్టర్ సత్యవతమ్మ. అదనంగా మరో 1000 బెడ్ల సామర్థ్యంతో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న జిల్లా కలెక్టర్. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మురళీధర్ రెడ్డి.
రసాభాసగా సాగిన గొల్లప్రోల్ నగర పంచాయతీ సాధారణ కౌన్సిల్ సమావేశం. వైకాపాలో మొదలైన వర్గ పోరుతో సమావేశం అర్ధాంతరంగా ముగించిన చైర్పర్సన్ మంగతాయారు. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు చిక్కారి రామారావు, వైకాపా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ పట్టణ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పకుర్తి లోవకుమ, వైకాపా పాయకరావుపేట బీసీ సెల్ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బొడ్డు శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, చోడవరం సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్, విజయవాడ డివిజన్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. బుద్ధ మురళి, పెతకంశెట్టి వివేక్, కొనతాల విశ్వామిత్ర. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాండ్రేగుల నూకరాజు, సర్పంచ్, వాడ్రాపల్లి గ్రామం, మునగపాక మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సత్యదేవ్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ డాక్టర్ బొడ్డెడ లక్ష్మీ నరసింహారావు, ఎండి, ఎంహెచ్ఏ, సిసిసి ఎండి, PGDPH, AMPH, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. విశాఖలో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ని ఎంపీ విజయసాయిరెడ్డి సందర్శించారు. వైద్య సహాయం కోసం వస్తున్న కాల్స్ పై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరా తీశారు. దాంతో పాటుగా VRD ల్యాబ్ ని కూడా ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులతో పలు అంశాలపై చర్చించిన ఎంపీ వైద్య సేవల్లో ఎక్కడా విఘాతం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 3,000 samples per day వస్తే హ్యాపీగా we will give reports. 3,000 individual when we are tested individually. Pools అయితే up to 6,000 సార్. కానీ ప్రెసెంట్ సినారియోలో మాత్రం పూల్స్ మేము చేయలేము సార్. ఓన్లీ ఇండివిజువల్ టెస్టింగ్ 3,000. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కూడా ఎక్కువ పంపిస్తున్నారు సార్. అందరూ సబార్డినేట్ స్టాఫ్ అందరూ కూడా హాస్పిటల్స్లో అందరూ కూడా కరోనా నివారణకి కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కరోనా నివారణకు
అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యలు కరోనా నివారణకు బహుశా ఏ రాష్ట్రము తీసుకున్నటువంటి విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా వైద్యం అందేలా ఎటువంటి అసమానతలు తారతమ్యాలు చూపించకుండా వారందరికీ కూడా వైద్య సేవలు అందించి కరోనా బారి నుంచి అందరినీ కూడా తప్పించాలని అన్నటువంటి కృషిలో అందరం కూడా భాగస్వాములు అవుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఏదైతే మనం నివారించగలమో ఎలా నివారించగలమంటే విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి జన్మదిన వేడుకలు వారి కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఘనంగా జరిగాయి. ముందుగా వేద పండితులచే ఎంపీ దంపతులకు ఆశీర్వచనాలు తీసుకొని అనంతరం వారి కుటుంబ సభ్యుల మధ్య కేక్ ని కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతమ్మకు కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మానవ సమాజానికి కరోనా వైరస్ సవాల్ విసిరింది అని కుల, మత, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలందరూ కలిసికట్టుగా కరోనా మహమ్మారి పాలద్రోలుదాం అని పిఠాపురం విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమా ఆలీషా ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో పీఠాధిపతి డాక్టర్ ఉమా ఆలీషా మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ మాస్క్ ని తప్పనిసరిగా ధరించాలని, రాబోవు 2 నెలలు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ విధానంలో కరోనా వైరస్ మనని అనేక రకాలుగా నష్టపరుస్తుంది. మరి ఇటువంటి తీవ్రమైనటువంటి నష్టాలకు కారణంగా ఉన్నటువంటి కరోనా వైరస్ కోవిడ్-19 యొక్క తీవ్రమైనటువంటి నష్టాలు మన మానవ సమాజం అంతా కూడా ఈ అనుభవ రూపంలో తెలియబడుతున్న అంశాలు మనం చూస్తున్నాం. ప్రస్తుత ప్రపంచంలో ఒక ప్రక్క మన యొక్క మానవ సంబంధాల మధ్య అంతరాలు, మరొక ప్రక్క ఆర్థిక ఇబ్బందులు, మరొక ప్రక్క అనారోగ్య సమస్యలు, మరొక ప్రక్క సామాజిక అసమానతలు, సమతుల్యత కోల్పోవడం, అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కంటికి కనిపించినటువంటి జీవి యొక్క ఈ యొక్క సృష్టిలో, ఈ ప్రపంచంలో, మానవ సమాజంలో విలయతాండం చేస్తూ మానవ మేధస్సుని ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఎంతో మేధాశక్తి కలిగినటువంటి మానవుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ యొక్క వైరస్ యొక్క పెందుర్తి మండలంలోని షిప్ యార్డ్ లేఅవుట్ సర్వే నెంబర్ 164/1లో గల స్థలాలకు అసలైన యజమానులు తామే అని నగరానికి చెందిన డాక్టర్ గజలక్ష్మి అన్నారు. శుక్రవారం ఉదయం సంబంధిత స్థలంలో కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఉండే స్థల విషయంలో తమకు, తమ తోటి కొనుగోలుదారులకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. జీవితకాలం పాటు కష్టపడి సంపాదించిన దాంతో గృహ నిర్మాణాలకై ప్రభుత్వ రంగ సంస్థ ఉడావారి ద్వారా కొనుగోలు చేసుకున్నప్పటికీ కొందరు స్వార్థపరుల వలన తామంతా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతం అయ్యారు. సమావేశంలో కె సునీల్ మాట్లాడుతూ ఈ స్థలం తమదే అని నేడు దళితులు అంటూ ఉంటే ఇటీవల ఇదే స్థలంలో సమావేశంలో పాల్గొన్న కొందరు నాయకులతో కలిసి మహేష్ అనే దళారి విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించాడని ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ యంత్రాంగాన్ని, స్థానిక ప్రజల్ని తప్పుతో పట్టించడానికే అయి దళారి మహేష్ అనే వ్యక్తి సృష్టిస్తున్న అభూత కల్పనగా
అభివర్ణించారు. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదని, తమకు అన్యాయం జరిగిందని కొందరు మాత్రం స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థించగా సివిల్ తగాదా కనుక న్యాయస్థానంలోనే పరిష్కరించుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. కేవలం చౌకబారు ప్రచారానికై మహేష్ చేస్తున్న తప్పుడు ప్రకటనలుగా కొట్టిపారేశారు. ఈ సమావేశంలో బాధితులు వెంకట నరసింహారావు, శివ తదితరులు పాల్గొన్నారు. అంతట్లో నీ మహేష్ అన్న ఆయన ఎప్పుడు వచ్చినా మనుషులు పెట్టి చంపేస్తాము మేమే చచ్చిపోవాలండి, చెప్పండి మరి. ఆయన అలా చూసి ఆయన చచ్చిపోయారు. అందుకనేసి మేమేం చేస్తాం, అజిత్ రాజు గారు అనేసి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి మేము 16 మంది 10 మంది వెళ్ళాం. వెళ్ళి తన్ని మేము అడిగాము, ఏం చేద్దామండి ఇలాగ మాట్లాడుకున్నాము. ఎప్పటి నుంచి అండి మేము ఎప్పటి నుంచో ఉంచుకున్నామండి, మాది అది మా కష్టాలు. అతను ఇది పిఎఫ్ డబ్బులు అది మామూలు కాదు, పిఎఫ్ డబ్బులు మేము కొనుక్కునేదానికి మాకు ఇలాగ అడ్డితే మేము ఏం చేయాలి చెప్పండి. ఇంకా మేము ఎక్కడ ఆక్రమించిన వాళ్ళకి ఏం చేస్తారు మీరు? ఇలా కొనుక్కున్నాము, దాని మీద ఎల్పీ నెంబర్ ఉంది, ఎల్పీ నెంబర్ చూపించిన ఎల్పీ నెంబర్ ఉంది, 4 ఎల్పీ నెంబర్ ఉన్నది. మాకు అన్ని అనిప్రూవ్లు చేసి ఇచ్చేసాడు. అన్నీ చేసేసిన తర్వాత మేము ఇప్పుడు ఎక్కడ మాది అంటే మేము ఎలా ఒప్పుకుంటాం చెప్పండి సార్. మాకు అది తప్ప ఎక్కడ ఏమీ లేదు మా పిల్లలకి కానీ మాకు కానీ. అంటే ఇంతకాలం నుంచి రాని వాళ్ళు ఇప్పుడే ఎందుకు వచ్చారమ్మా? ఎప్పుడు వస్తున్నాం అంటే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమన్నారు, ఆయనే ఇలా దౌర్జన్యం వెళ్ళమని చెప్పారా? మీకు ఏమైనా దౌర్జన్యం ఎవరూ చెప్పలేదండి. మరి మీరు బుల్డోజర్తో తీసుకుని వచ్చి ఎందుకు కొట్టారమ్మా? మరి కొట్టారండి, మరి మేము ఎప్పుడు కట్టుకోమంటారు? ఆయన అలాగే చచ్చిపోయారు. అలా చెప్పండి, మీరే ఈ యొక్క గోళ్ళు అన్ని కొట్టినట్టు దౌర్జన్యం చేసినట్టు మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ సమాధానం ఏంటండి? ఇది ఒక 4 రోజుల క్రితం టీవీ మహేష్ అన్నప్పుడు మన పత్రికా విలేకరుల సోదరులందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మా పేర్లు, తర్వాత కొంతమంది మేము రౌడీలమని, మేము బ్రోకర్లమని, అంటే సైడ్ గల ఓనర్లు, మేము రౌడీలమని, మేము బ్రోకర్లమని చెప్పి మా పేర్లు జీవి మహేష్ అనేది చెప్పడం జరిగింది. అలాగే మేము మా బాధ ఏంటనేది చెప్పుకోవడానికి, అంటే స్థానికంగా కొంతమంది 16 మంది మిత్రులు ఉండడం వల్ల కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మాకు అన్యాయం జరుగుతుంది, పలానా అతను వచ్చి మమ్మల్ని కబ్జా చేస్తున్నాడు, ఈ విధమైనటువంటి పట్టాలు ఏవో సృష్టించుకొని వచ్చి, అందులో ప్రవీణ్ కుమార్ గారిని సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ గారు వెరీ క్లియర్గా ఈ పట్టాలు ఫేక్, ఇతను చేస్తుంది అంతా ఫ్రాడ్ అని చెప్పేసి కూడా ఆయన ఒక డిక్లరేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మేము మొత్తం 16 మంది సైట్ గల వానర్లు అందరం కూడా ఏపీఐసిసికి సర్వే పెడితే, ఏపీఐసిసి సర్వేలో కూడా ఇది షిప్ యార్డ్కి సంబంధించిన లేఅవుట్, ఇందులో న్యాయబద్ధంగానే షిప్ యార్డ్ లేఅవుట్లో సైట్ ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము కాకినాడలో ఎఫ్సిఏ దగ్గరికి కూడా వెళ్ళి, ఎఫ్ఏసి దగ్గరికి కూడా మేము వెళ్ళి రిపోర్ట్ తెచ్చుకున్నాం. కాకినాడలో కూడా మొత్తం అంతా కాకినాడ ఈస్ట్ గోదావరిలో జరిగిన సర్వేలు మొత్తం కూడా ఆలు కూడా వెరీ క్లియర్గా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈయన ఏంటంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇతనికి ఒక ఎస్ఎస్ శర్మ అని చెప్పి ఒక జీపీ కమ్ సేల్ ఇచ్చాడని చెప్పి చెప్తున్నాడు. అసలు ఎస్ఎస్ శర్మ అన్నవాడు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. దళితులకు సంబంధించిన భూముల్ని ఆక్రమించుకోవాలని కొందరు భూ కబ్జాదారులు తీవ్రంగా యత్నిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర కార్యదర్శి బోనుకృష్ణ ఆరోపించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట షిప్ యార్డ్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నాయకులు బాధితులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల దేశంలో దళితులపై నానాటికి అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు డుంబారి ప్రభాకర్, సిఐలు కోనపల్లి పట్టాలు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా తమకు లేఅవుట్ వారికి భూ వివాదం న్యాయస్థానంలో నడుస్తుందని తెలిపారు. అయితే ఈ స్థలంపై స్టేటస్ కో ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ అనుచరులు వినోద్, సునీల్, రమణయ్య తదితరులు తరచూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగా యంత్రాల సహకారంతో తమదైన స్థలంలో ఎప్పటి నుంచో ఉన్న నిర్మాణాలని సైతం పాక్షికంగా తొలగించారని, దీనిపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన రీతిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు సరైన రీతిలో స్పందించకుంటే దళితులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు ధన అధికార బలాలకు పెందుర్తి పోలీసులు దాసోహమై దళితులకు అన్యాయం చేస్తున్నారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు డి శ్రీనివాసరావు, పిల్లి శాస్త్రి, భాగ
నాగం గోపాల్, త్రికి నారాయణరావు, గొల్ల ఈశ్వరరావు, కాకర నూకరాజు, శాంతారావు, కాకర శ్రీనివాస్, డుంబారి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి ఎవరు తారీఖండి? హలో నా వాట్సాప్ మీ బాగా 6 ఎకరాలా 6 ఎకరాలా ఓకే. కేసీఆర్ శర్మ గారు మాకు అగ్రిమెంట్లు ఇచ్చారు. అగ్రిమెంట్ తీసుకున్నాం మేము కొంత ల్యాండ్ ఎస్సీలు దళితులని 600 గజాలు డుంబార్ ప్రభాకర్ రావుకి, కాన్పుల్ పట్టాలకి 400 గజాలు, పిల్లి శాస్త్రి అయిన ఆయనకు ఒక 600 గజాలు. మా తరపు నుంచి డివి మహేష్ అని ఆయన జీపీ వాళ్ళు జీపీ చేయించుకున్నారు. మా తరపు నుంచి యాడ్ చేస్తున్నది ఆయన. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు అనుకుని కొంతమంది వచ్చి ఏం చేశారంటే తప్పుడు అగ్రిమెంట్లు పట్టుకొని 1 year డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చే అగ్రిమెంట్లు పట్టుకొని ఈ సైట్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఈరోజు ఏం జరిగింది మీకు అన్యాయం? ఈరోజు తెల్లవారుసరికి ఏం జరిగిందంటే మొన్న వచ్చి గోడ తీసేశారు. ఇది పోలీసుల మీద హైకోర్టులోని స్టేటస్ కో ఉంది. స్టేటస్ కో ఉన్నప్పుడు కూడా పోలీసులు ఏం చేస్తున్నారు, మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళొద్దు అని చెప్పాలి. ఆయన అలా చెప్పట్లేదు, మమ్మల్ని బయటకు వచ్చి చెప్తున్నారు. సీఏ గారు వచ్చి మీరెందుకు సైట్లో ఉన్నారు, మీరు బయట రండి అని అంటున్నారు. ఈ సైట్ మా 10 సంవత్సరాల నుంచి మాది సైట్ మాదండి, మాకు అగ్రిమెంట్లోనే ఆయన దగ్గర మేము పని చేస్తున్నాం మేము చెప్పినా సరే మీరు బయటకు వెళ్ళిపోండి, మీకు సంబంధం లేదు. ఇప్పుడు తెల్లవారుసరికి వచ్చి మా షెడ్ని కూల్చేశారు. షెడ్ని కూల్చుతుంటే మా కుర్రోళ్ళు వచ్చి ఆపితే ఇదే జేసీబీతో కూల్చారు. మేము ఆపాం. వాళ్ళ మీద కేసులు కట్టవలసింది పోయి మా మీద కేసులు కడతానంటారు సీఏ గారు వచ్చి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోల్ నగర పంచాయతీ సాధారణ కౌన్సిల్ సమావేశంలో వైకాపా కౌన్సిలర్ల మధ్య వర్గపోరు బహిర్గతం అయ్యింది. వైకాపాకు చెందిన కౌన్సిలర్లే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. వర్గాలుగా వాగ్వివాదాలకు దిగారు. ఒక దశలో చైర్మన్ మంగతాయారు అర్ధాంతరంగా కౌన్సిల్ సమావేశాన్ని ముగించేశారు. విజువల్స్ తీస్తున్న విలేకరులపై కమిషనర్ సాయిబాబా అసహనం వ్యక్తం చేశారు. వార్డ్ వాలంటీర్ అవార్డులు ఏకపక్షంగా మార్పు చేయడం, మున్సిపల్ మార్కెట్ తరలింపు, కోవిడ్ సమయంలో అధికారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై కౌన్సిల్ చైర్మన్ మంగతాయారు కమిషనర్ సాయిబాబాను నిలదీశారు. వైస్ చైర్మన్ తెడ్లపు అలైక్యారాణి మాట్లాడుతూ వార్డ్ వాలంటీర్ల అవార్డులను కమిషనర్ ఇష్టారాజ్యంగా మార్పు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కౌన్సిల్ కి తెలపకుండా మున్సిపల్ మార్కెట్ మార్చడం ఏమిటన్నారు. చైర్మన్ కమిషనర్ ఇద్దరూ నిర్ణయాలు తీసుకుంటే ఇక కౌన్సిలర్లు ఎందుకు నిలదీశారని ఆమెకు మిగిలిన కౌన్సిలర్లు మద్దతు పలికారు. వైకాపా సభ్యులు మైనం భవానీ రాజా, బావిశెట్టి జ్ఞానేశ్వరి మాట్లాడుతూ పట్టణంలో ఆక్రమణల తొలగింపుపై అధికారులు స్పందించకపోవడంపై నిలదీశారు. కౌన్సిలర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక చైర్మన్ మంగతాయారు, కమిషనర్ సాయిబాబాలు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీనిపై కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కౌన్సిల్ హాల్ బయట 2 వర్గాలైన సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఒక దశలో బయట వ్యక్తులతో కలిసి తోపులాట జరిగింది. ఆయనకి సేవారత్న నిధి వచ్చిందని గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది, మధ్యలో మార్చేస్తారంట. అది పొరపాటు కదండి, మరి అలా జరగకూడదు కదా. ఎవరికి వచ్చింది వాళ్ళకే ఇవ్వాలి. అది ఆనందం. వాళ్ళు చేసిన సేవకి గుర్తించి గవర్నమెంట్ అది వాళ్ళకి అందడం లేదు. తర్వాత ఈ మార్కెటింగ్ గురించి కౌన్సిలర్ అందరూ ఉన్నారు అని రాశారంటే పేపర్లో, కానీ అది మాకు ఎవరికి తెలియదు. కౌన్సిలర్కి ఎవరికి తెలియదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు.
మమ్మల్ని రమ్మని అనలేదు. కానీ కౌన్సిలర్లు అందరూ ఉన్నారు అనేటువంటి ఓటింగ్ వచ్చింది. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు చిక్కారి రామారావు, వైకాపా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, దగ్గుపల్లి సాయిబాబా పార్టీ పట్టణ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పకుర్తి లోవకుమ, వైకాపా పాయకరావుపేట బీసీ సెల్ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బొడ్డు శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, చోడవరం సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్, విజయవాడ డివిజన్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. బుద్ధ మురళి, పెతకంశెట్టి వివేక్, కొనతాల విశ్వామిత్ర. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాండ్రేగుల నూకరాజు, సర్పంచ్, వాడ్రాపల్లి గ్రామం, మునగపాక మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సత్యదేవ్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ డాక్టర్ బొడ్డెడ లక్ష్మీ నరసింహారావు, ఎండి, ఎంహెచ్ఏ, సిసిసి ఎండి, PGDPH, AMPH, Indian School of Business. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తిరుపతి శాసనసభ్యులకి పోటీ చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుపతి పట్టణంలో ఆయన నివాసం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియోజకవర్గంలో 65% బలం ఉంటే ఆయనను రాజీనామా పెట్టించి అదే స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయగలవా సీఎం జగన్మోహన్ రెడ్డిని అని ఆయన నిలదీశారు. అలాగే జనరల్ సీటులో ఎమ్మెల్యేకి పోటీకి నేను సిద్ధమని ఆయన అన్నారు. అదే స్థానానికి మాజీ ముఖ్యమంత్రి ఎం చంద్రబాబు నాయుడు వస్తానంటే మనం ముగ్గురు పోటీ చేయడానికి సిద్ధం అన్నారు. ఇటీవల జరిగిన తిరుపతి లోక్సభ ఎన్నికకు సంబంధించి వచ్చిన సర్వేలకు విశ్వసనీయత లేదని అన్నారు.
ఆత్మసాక్షి, ఆరా సర్వే సంస్థలు ఎక్కడివి ఎగ్జిట్ పోల్ చేశారా, పోస్ట్ పోల్ చేశారా, తిరుపతిలో ఏ ప్రాంతంలో సర్వే చేశారు? 3.5 లక్షల దొంగ ఓట్లకు పోలయ్యింది. ఈ ఓట్లు ఏ పార్టీకి ఎన్నెన్ని వచ్చాయని మీరు ఎలా సర్వే చేయిస్తారని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రిగా జగన్ ఎక్కువ కాలం ఉండలేడు. కరోనాను కట్టడి చేయడంలో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం విఫలం. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. గత 5 రోజులుగా నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఇది 3వసారి. ఈరోజు మాట్లాడడానికి కారణం సర్వేలు, వాళ్ళ రిపోర్ట్లు నిన్న ఈరోజు చూసా. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా. సర్వేల విశ్వసనీయతను గురించి నేను ప్రశ్నిస్తున్నా. ఈ ఆరా సంస్థ ఎక్కడిది? సాక్షి సంస్థ ఆత్మసాక్షి సంస్థ ఎక్కడిది? ఆత్మసాక్షి ఏమన్నా పేపర్ సాక్షికి ఏమన్నా సంబంధం ఉందా? ఎలా? ఈ మరి దాని విశ్వసనీయత, దాని వెనకాల ఎవరు, దీనికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఎవరు ఏర్పాటు చేశారు? మీరు తిరుపతిలో సర్వే చేశానంటున్నారు, ఎక్కడ చేశారు? మరి ఇది ఎగ్జిట్ పోల్ చేశారా లేకపోతే పోస్ట్ పోల్ చేశారా? మరి తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 2500 బూతులు ఉన్నాయి. ఏ బూతుల్లో చేశారు? ఏ టైంలో చేశారు? మరి 1-to-1 చేశారా? మరి లేకపోతే గ్రూపుల్లో చేశారా? కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలతో కలిసి చేశారా? ఎక్కడ చేశారు? దీని విశ్వసనీయతను నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఆరా సంస్థ, సాక్షికి సంబంధించిన ఆత్మసాక్షి ఈ సర్వేలు సంస్థల గురించి మరి ఇది తప్పుడు సమాచారం. మరి ఒక్క విషయంలో నేను అడగాలనుకుంటున్నాను. దొంగ ఓట్లు 3 లక్షల ఓట్లు పోలైనాయి కదా. మరి దొంగ ఓట్లు పోలైతే ఈ దొంగ ఓట్లను ఎక్కడ కలిపారు? దొంగ ఓట్లలో ఏ పార్టీకి కలిపారు? జగన్ పార్టీకి కలిపారా లేకపోతే ఏ పార్టీకి కలిపారు? ఎలా కలిపారు? మీకంటే నేను ఎక్కువగా సర్వే చేశాను. 94లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా నేను ఇచ్చిన సర్వేనే కరెక్ట్ అయింది ఆ రోజు పివి నరసింహారావుకి. 96లో లోక్సభ ఎన్నికల్లో కూడా నేను ఇచ్చిన సర్వేనే కరెక్ట్గా తేలింది. మరి అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో కూడా నేను కూడా మంచి సర్వే చేయగల శక్తి, సామర్థ్యాలు నాకు ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఆ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని గురించి నేను సర్వే చేశాను. దాదాపు 35,000 ఇళ్ళకి వెళ్ళాను నేను. దాదాపు 1,00,000 మందిని కలిసి ఉన్నాను. వాళ్ళ మనోభావాలు తెలుసుకున్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి సర్వే చేశాను. మరి 1-to-1 సర్వే చేశాను. కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుంది తిరుపతి లోక్సభ ప్రాంతంలో. జగన్ పైన విశ్వసనీయత లేదు. మరి మోడీ పైన అంతకంటే విశ్వసనీయత లేదు. చంద్రబాబు గ్రౌండ్లో లేరు. ఈరోజు అవినీతి పైన ఆరోపణలు ఉన్నటువంటి జగన్ తప్పనిసరిగా ఆయన కూడా రాజీనామా పెట్టి దిగిపోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి నేను ఒక్కటి జగన్కి తెలియజేయాలనుకుంటున్నాను. నువ్వు 65% రాయించుకున్నావు, మాకు 1.5% రాయించావు. నీకు దమ్ముంటే తిరుపతి అసెంబ్లీ జనరల్ సీట్ దాంట్లో పోటీ చేస్తాం, మన ఇద్దరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. నువ్వు పులివెందుల సీట్ అట్టాగే పెట్టుకో, ఎందుకైనా మంచిది. మరి తిరుపతి సీటు వెకేట్ చేయి, మన ఇద్దరం కలిసి పోటీ చేస్తాం. వీలైతే చంద్రబాబు వస్తానా కూడా తప్పకుండా నేను ఆహ్వానిస్తా. చంద్రబాబు, జగన్ ముగ్గురం కలిసి తిరుపతి అసెంబ్లీలో పోటీ చేస్తాం, ధర్మయుద్ధం చేస్తాం. మరి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో తెలుసుకుందామని నేను జగన్కి. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కేవి మోహన్ రావు ఐపీఎస్ ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా మరియు రాజమహేంద్రవరం అర్బన్ డీఎస్పీలు, సిఐ మరియు ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం నుంచి నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఐజీ అధికారులతో మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కరోనా వైరస్ ఏలూరు రేంజ్ పరిధిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల్ని అనుసరించారు.
చేయాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల యొక్క పరిధిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నియమ నిబంధనలను పగడ్బందీగా అమలు పరచాలని, బహిరంగ ప్రదేశాల్లో, మార్కెట్ ప్రదేశాల్లో ప్రజలు సంచరించే సమయంలో భౌతిక దూరం పాటించేలా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పిస్తూ మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధించాలని, వ్యాపార సముదాయాల్లో మాస్కులు లేని వారిని అనుమతించరాదని తెలిపారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వారిపై, కోవిడ్ రోగుల నుంచి ఆసుపత్రులు వసూలు చేస్తున్న ఫీజులపై ఆరా తీయాలి అని, పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత హాస్పిటల్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని, ఆక్సిజన్ వాహనాలకు రవాణాపరమైన ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు అందుకోసం జిల్లా స్థాయి నోడల్ అధికారుల్ని ఏర్పాటు చేసినట్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు రేంజ్ డిఐజీ అధికారులకు దిశా నిర్దేశిస్తూ తగిన సూచనలు, సలహాలను మరియు ఆదేశాలని అధికారులకు ఇచ్చారు. ఆల్ ఆఫీసర్స్ ప్రెజెంట్ రాజమండ్రి అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే ఓకే ఫస్ట్ కొంతమంది ర్యాండమ్గా పిలుస్తాను. అమలాపురం, ఎస్డిపి అమలాపురం. సార్ నమస్తే సార్, ఎస్డిపి అమలాపురం రెస్పాండింగ్ సార్. నమస్తే సార్. ఎస్డిపి పెద్దాపురం. పెద్దాపురం Sir, good afternoon, sir. SDP of Pedapuram has gone positive, sir, along with all family members today, sir. ఓకే. ఎస్డిపి కాకినాడ. సార్ నమస్తే సార్, ఎల్డిపో కాకినాడ రెస్పాండింగ్ సార్. నమస్తే సార్. ఎస్డిపి ఏఎస్పి రంపచోడవరం. ఏఎస్పి రంపచోడవరం. ఎస్డిపి చిత్తూరు. సార్ ఏఎస్పీ రామచంద్రరావు రెస్పాండింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్డిపిఓ చిత్తూరు. గుడ్ ఈవినింగ్ సార్, ఎస్డిపి చిత్తూరు రెస్పాండింగ్ సార్. డిఎస్పి సెంట్రల్ జోన్ రాజమండ్రి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, సెంట్రల్ అండ్ డిఎస్పి రెస్పాండింగ్ సార్. రెస్పాండింగ్ సార్. నమస్తే సార్. ఓకే. నార్త్ సౌత్ ఈస్ట్ జోన్. ఓకే. ఆల్ ఎస్డిపిఓస్ ఉన్నారు, అట్లానే మిగిలిన డిఎస్పీస్ కూడా ఉన్నట్టున్నారు అందరూ. సో మీకు అందరికీ తెలుసు ఈ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా, మరి ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో పెరుగుతుంది. ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది గ్రౌండ్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు గ్రౌండ్లో ఉండే ఆఫీసర్స్, సో ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఆల్రెడీ మనం ఎన్నోసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి వస్తున్న జిఓస్ కానివ్వండి, మీరందరూ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్తున్నారు. మరొకసారి మీ యొక్క భద్రత గురించి, అలాగే మీ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ గురించి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారో కనుక్కోవడానికే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్. మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామ థియేటర్ సెంటర్ వద్ద కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మద్యాన్ని తరిమి కొట్టాలి, మేడే వర్ధిల్లాలి అనే నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ మాట్లాడుతూ, కార్మికుల ఐక్యతతో గుర్తు అయిన మేడే దినోత్సవం నాడు కార్మికుల సంక్షేమం కోరుకుంటే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేపు మేడే సందర్భంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేపట్టాలని, కార్మికుల్ని, కార్మిక కుటుంబాలని ఆదుకోవాలని అన్నారు. బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. ఆరోగ్యం గురించి ఎంత తపన పడుతున్నామో చూడండి. ఈ కరోనా నేపథ్యంలో ఆరోగ్యం బాగుండాలని ఎంత తపన పడుతున్నా సరే ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాం, మరణశాసనాన్ని రాసుకుంటున్నాం. ఇట్లాంటి భయానకమైన పరిస్థితుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మించి, వీధి వీధికి అమ్మించి, ఇంకా గ్రామీణ కుటీర పరిశ్రమగా తయారైనటువంటి ఆ గుడుంబ నాడుసారి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఎక్కడ పడితే ఎక్కడ విచ్చలవిడిగా చాలా ధైర్యంగా అమ్ముతున్నారు. కానీ అరకర చర్యలతో, దాడులతో ఎక్సైజ్ శాఖ అనేది ఒకటి ఉన్నదా? వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా? మన పిఠాపురం మండలంలో కాశీవాడి పాకల దగ్గర సన్నివేశం చూస్తే
చాలా బాధాకరం. ఆ శాఖ యొక్క చేసే పనికి అర్థం పట్టినట్టు ఉంది. అందరూ ఛానల్ చదివినట్లయితే ప్రజల్ని తాగించి పరిపాలించాలనుకుంటున్నారా? అదనంగా మరో 1000 బెడ్ల సామర్థ్యంతో జేఎన్టీయూలో మరో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 104 కాల్ సెంటర్, కోవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్ల నిర్వహణ, ఆక్సిజన్, రెమిడిసివర్, ఆడిటింగ్, హోమ్ ఐసోలేషన్ పర్యవేక్షణ, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది రిక్రూట్మెంట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పాల్గొని ఆయా అంశాల క్రింద జిల్లాల్లో చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరో 42 ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్ని కోవిడ్ చికిత్స నిమిత్తం నోటిఫై చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఐసీయూ బెడ్లు 88%, ఆక్సిజన్ బెడ్లు 83%, జనరల్ బెడ్లు 40% వినియోగంలో ఉన్నాయన్నారు. జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు అవసరం మేరకు ఉన్నాయని, ఆక్సిజన్ రెమిడిసివర్ వినియోగాన్ని నిత్యం ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సిహెచ్ సత్యబాబు, డిఎంహెచ్ఓ డాక్టర్ గౌరీశ్వరరావు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. హోమ్ క్వారంటైన్ లో పెడతాం. మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు ఒక 7000 మంది హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సినప్పుడు మన ఏఎన్ఎం పోతే అక్కడ ఉండలేదు. వాళ్ళకి ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంది అది అంటే సెండ్ దేమ్ టు 666. ఈ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. వాళ్ళు ప్రతిజ్ఞ చేయాల్సింది ఏంటంటే కమిటీలో ఐ థింక్ డిపిఓ విల్ ప్రిపేర్ సమ్ ప్రతిజ్ఞ ఆల్సో, విల్ కమ్యూనికేట్ దట్. నేను నా గ్రామంలో నిబంధనలను కూడా పాటిస్తాను. మా గ్రామంలో ఎవరికైనా కోవిడ్ వస్తే కూడా వాళ్ళని వెంటనే ఇచ్చేస్తాము, నిబంధనలు పాటిస్తాము. ఈ మాస్కింగ్ కానీ ఇదంతా కూడా మేము వివక్షతతో చూడము, అన్నీ మేము కట్టడి చేస్తాము. మ్యాక్సిమం 2 weeks టైం. యాక్చువల్గా మనం డిసిప్లిన్డ్గా ఉంటే ఇది 2 వారాల్లో మనం కట్టడి చేసుకోవచ్చు. మీరు డిసిప్లిన్డ్గా లేకపోతే ఇట్ విల్ ఎక్స్టెండ్ అప్ టు 4 or 5 months. ఈసారి లాగా గతంలో లాగా చాలా సీనియర్ అధికారులే లైక్ కర్ణాటక కానీ ఇక్కడ దే డోంట్ గెట్ బెడ్స్, ఫర్గెట్ అబౌట్ కామన్ మ్యాన్. దయచేసి ఆ పరిస్థితి మాత్రం తీసుకురాకండి. ఈ మెసేజ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఆల్ సర్పంచెస్ కు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. కావాలంటే మళ్ళీ ఒకసారి. పిఠాపురం పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వీధులలో ప్రజలు అత్యధికంగా సంచరించే బ్యాంకుల వద్ద పారిశుద్ధ్య సిబ్బంది శుక్రవారం ఉదయం సోడియం హైడ్రోక్లోరిక్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు వారి వెంట మరీ ఉండి హైడ్రోక్లోరిక్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరు మాస్కుల్ని ధరించాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని కోరారు. అన్ని హైడ్రోక్లోరైడ్ మొత్తం అన్ని మెయిన్ రోడ్లు మరియు అన్ని సచివాలయాల పరిధిలో హైడ్రోక్లోరైడ్ చెల్లించడం జరుగుతుంది. అదే రకంగా పట్టణంలోని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రజలకి అవేర్నెస్ కల్పించడంలో సెక్రటరీలు, వాలంటీర్స్ కూడా పట్టణంలోని ప్రధాన కూడల్లో ప్రజల్ని మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా మైకుల ద్వారా కూడా పట్టణంలోని ప్రజల్ని వారికి అవగాహన కల్పించడానికి కరోనా సంబంధించి ప్రతి వీధిలోని వార్డుల్లోని కూడా అవగాహన కల్పించేందుకు మైకుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా యాక్టివ్ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని హోమ్ ఐసోలేషన్ చేయించడం, ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హోమ్ క్వారంటైన్ చేయించడానికి ప్రతి వాలంటీర్, సెక్రటరీ కూడా కృషి చేస్తున్నారు. అందరూ కూడా అవసరమైన మేరకు రోడ్డు మీదకి వచ్చేటట్టుగా అవగాహన కూడా కల్పించడం.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేటలో నివాసం ఉంటున్న జబాది శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు బీరువాని పగలగొట్టి 37 కాసుల బంగారం అపహరించుకుపోయారు. గత 15 రోజులుగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తెలుసుకున్న దుండగులు ఈ నెల 27న చోరీ జరిగినట్లు గుర్తించిన ఇంటి ఓనర్ వెంటనే శ్రీనివాస్ కి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన శ్రీనివాస్ తన ఇంట్లో చోరీ జరిగిందని తెలుసుకున్నాడు. వెంటనే తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఇంటిని పరిశీలించిన పోలీసులు చోరీ జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై చోరీ కేసు నమోదు చేశారు. దుండగుల్ని త్వరలో పట్టుకుంటామన్న పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు. తాడేపల్లిగూడెం పట్టణంలోని సిపాయిపేటకు చెందిన జవాది శ్రీనివాస్ గారు, ఆయన ఈ మన ఉల్లిపాయలు అదేవిధంగా ఎండుమిర్చి ఎవరైతే ట్రాడ్ ఉన్నారో ఎంఐ గారి దగ్గర గుమస్తాగా పనిచేస్తారో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన 15 రోజుల నుంచి ఇంటి దగ్గర లేరు. వాళ్ళ వైఫ్ 22వ తారీఖు దగ్గర నుంచి ఇంటి దగ్గర లేరు. వీళ్ళకి తాళం వేస్తుంటే 27 నైట్ 28వ తారీఖు నాడు ఇంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. 27 నైట్ వాళ్ళ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోని ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాని కూడా పగలగొట్టి కొంత బంగారం అంటే సుమారు 37 కాసులు ఉంది. 37 కాసుల బంగారం, కొంత నగదు వీటిని దోచుకుని వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి మేము రేట్ కేసు రిజిస్టర్ చేసి దాన్ని ప్రత్యేక బృందాలను ఏర్పరిచి దాన్ని దర్యాప్తు చేస్తున్నాను. అది త్వరలోనే ఈ కేసులో దొంగలని పట్టుకోవడం, ప్రాపర్టీ రికవర్ చేయడం జరుగుతుంది. మా టీమ్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి. మా ఎస్పీ గారు ఆదేశాలు, మా డిఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం, ఆ సీసీ కెమెరాల వెరిఫికేషన్, ఎంబో క్రిమినల్స్ ఎగ్జామినేషన్ అన్ని కూడా పట్టడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ కేసుని ఛేదిస్తామని తెలియజేస్తాం. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు చిక్కారి రామారావు, వైకాపా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, దగ్గుపల్లి సాయిబాబా పార్టీ పట్టణ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పకుర్తి లోవకుమ, వైకాపా పాయకరావుపేట బీసీ సెల్ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బొడ్డు శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, చోడవరం సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్, విజయవాడ డివిజన్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. బుద్ధ మురళి, పెతకంశెట్టి వివేక్, కొనతాల విశ్వామిత్ర.
జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాండ్రేగుల నూకరాజు, సర్పంచ్, వాడ్రాపల్లి గ్రామం, మునగపాక మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సత్యదేవ్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ డాక్టర్ బొడ్డెడ లక్ష్మీ నరసింహారావు, ఎండి, ఎంహెచ్ఏ, సిసిసి ఎండి, PGDPH, AMPH, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో కోవిడ్ వార్డుని పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. కోవిడ్ బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్న రాజ్యసభ సభ్యులు. నిరాడంబరంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు జన్మదిన వేడుకలు. కుటుంబ సభ్యుల నడుమ కేక్ ని కట్ చేసి అభిమానులకు అందించిన డాక్టర్ సత్యవతమ్మ. అదనంగా మరో 1000 బెడ్ల సామర్థ్యంతో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న జిల్లా కలెక్టర్. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మురళీధర్ రెడ్డి. రసాభాసగా సాగిన గొల్లప్రోల్ నగర పంచాయతీ సాధారణ కౌన్సిల్ సమావేశం. వైకాపాలో మొదలైన వర్గ పోరుతో సమావేశం అర్ధాంతరంగా ముగించిన చైర్పర్సన్ మంగతాయారు. ఇంతటితో జిల్లావాణి న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు చిక్కారి రామారావు, వైకాపా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ పట్టణ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనాథు శ్రీనివాసరావు, దేవరాపల్లి శ్రీను, ఉప సర్పంచ్, మాడుగుల మేజర్ పంచాయతీ. జన్మదిన శుభాకాంక్షలు. నిగర్వి, మంచి మనిషి, నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మా ప్రియతమ అభిమాన నాయకులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పకుర్తి లోవకుమ, వైకాపా పాయకరావుపేట బీసీ సెల్ అధ్యక్షుడు. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
బొడ్డు శ్రీరామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చోడవరం, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్, విజయవాడ డివిజన్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. బుద్ధ మురళి, పెతకంశెట్టి వివేక్, కొనతాల విశ్వామిత్ర. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాండ్రేగుల నూకరాజు, సర్పంచ్, వాడ్రాపల్లి గ్రామం, మునగపాక మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్. జన్మదిన శుభాకాంక్షలు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను సంక్షేమ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మా అభిమాన ప్రియతమ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సత్యదేవ్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ డాక్టర్ బొడ్డెడ లక్ష్మీ నరసింహారావు, ఎండి, ఎంహెచ్ఏ, సిసిసి ఎండి, PGD PH, AMPH, Indian School of Business.